మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము ఈ యొక్క లెంట్ డేస్లో 33వ రోజుకి చేరుకున్నాం. ఈరోజు మన యొక్క ధ్యానాంశము 13వ కీర్తన 5వ అధ్యాయము. ఈ యొక్క వచనంలో ఆ యొక్క దావీదు భక్తుడు ఏమంటున్నాడంటే, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను అని చెప్తాడు. ఎవరి కృపయందు అంటే దేవుని యొక్క యేసయ్య కృపయందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. ఎందుకని ఆయన కృపయందు నమ్మిక ఉంచాలి? ఈ లోకంలో చాలామంది మీద మనం నమ్మకం ఉంచడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి మనం పనిచేసే చోట, మన జాబ్ దగ్గర ఓకేనా, అక్కడ కొలీగ్స్తో మనము నమ్మకం కలిగి ఉండాలి. లేకపోతే బయట మన సొసైటీలో మన ఇరుగు పొరుగు వాళ్ళతో నమ్మకంతో ఉండాలి, సంఘంలో నమ్మకంగా ఉండాలి. అయితే ఇవన్నీ కాదు, కానీ ఆ టైంలో, ఆ వచనాన్ని రాసే టైంలో దావీదు భక్తుడికి గొప్ప ఉద్యోగం ఉంది. అదేంటంటే రాజు. దావీదు రాజుగా ఉండి కూడా నీ కృపయందు నేను నమ్మిక ఉంచాను అంటున్నాడంటే, అక్కడ ఉన్న సైన్యాధిపతులు కానీ, లేకపోతే అతని దగ్గర ఉన్న సహస్రాధిపతులు కానీ, ఆ రాజ్యంలో ఉంటున్న గొప్ప వాళ్ళేమి, పెద్దవాళ్ళేమి, వీళ్ళ ఎవ్వరి మీద ఆయన నమ్మకం ఉంచట్లేదు, కానీ దేవుని యందు నమ్మిక ఉంచాడు. అవునండి, ప్రాక్టికల్గా గమనిస్తే ఈ లోకంలో మనము దేని విషయమైనా సరే మానవుల మీద ఆధారపడితే తప్పకుండా మానవుడు మనల్ని నిరాశపరుస్తాడు. అది ఎవరైనా సరేనండి. ప్రాక్టికల్గా మనం చూస్తే, మనం ఏ మనిషిని నమ్ముకున్నా, అది ఉద్యోగం కోసము, లేకపోతే ఏదైనా వర్క్ కోసము, లేకపోతే ఏదైనా లోన్ కోసము, లేకపోతే మరొక దాని కోసము మనం ఎవరినైతే నమ్ముతామో తప్పకుండా వాళ్ళు మనకి నమ్మకంగా ఉండడానికి అవకాశం ఉండదు. ఒకవేళ ఎంత మంచిగా ఉన్నా సరే 50, 60, 70% వరకే, కానీ 100% నమ్మకంగా ఉండలేరు. ఎందుకు అంటే సహజ మానవులు అందరూ ఒకే రీతిగా ఆలోచిస్తారు. అయితే ఒకే ఒక ఆయన ఉన్నాడు. ఆయన మన మానవ స్వరూపం ధరించుకొని కూడా, మనలాంటి శ్రమలు అనుభవించి కూడా ఆయన ఒకే ఒక మాట చెప్పాడు. ఏంటంటే, నా యందు మీరు నమ్మిక ఉంచితే నేను మీకు సహాయం చేస్తాను. మీరు ఏది అడిగితే నేను అది ఇస్తాను. నన్ను అడగండి మీకు ఇవ్వబడును, తట్టండి తీయబడును, వెతకండి దొరుకును అని చెప్పి ఒక మాట చెప్పాడు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ యేసయ్యను గనక నమ్మితే ఈ లోకంలో ఎవరు నమ్మకస్తులుగా ఉన్నా లేకపోయినా ఆయన కృప మాత్రము నమ్మకంగా మనలో పనిచేస్తుంది. ఎందుకు అంటే 2026 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనకు రక్తం కాచి ప్రాణం పెట్టి మనందరికీ ఒక మంచి కృపనిచ్చాడు. అదే రక్షణ. ఈ కృపయందు మనము నిరీక్షిత ఉంచితే, ఈ కృపయందు మనం విశ్వాసం ఉంచితే తప్పకుండా దేవుడు మనల్ని అన్ని పరిస్థితుల్లో విజయాన్ని ఇచ్చి నడిపిస్తాడు. కాబట్టి ఈ యొక్క లెంట్ డేస్లో మనం ఏం చేయాలంటే ఆయన కృపయందు నమ్మిక ఉంచాలి. ఆ నమ్మిక ఉంచడానికి ఈ యొక్క లెంట్ డేస్లో మన ఉపవాస దినాలు దాని కొరకు ఉపయోగించాలి. అలా ఉంటే తప్పకుండా మనము ఆయన మీద నమ్మిక ఉంచుతాం. అది ఆయన కృప మీద మన నమ్మకం లేకపోతే తప్పకుండా మన మనస్సు ఎక్కడికి వెళ్తుందంటే పక్కకి వెళ్ళిపోతుంది. దాని ద్వారా మనలో తెలియని కోపము, తెలియని చిరాకు, తర్వాత ఏం చేస్తున్నామో తెలియదు, ఇవన్నీ వస్తాయి. ఎవరి మీద? మనుషుల మీద మనం గనక ఆధారపడితే, నమ్మిక ఉంచితే, అదే దేవుని ముందు నమ్మిక ఉంచితే ఎలాంటి పరిస్థితినైనా సరే దేవుడు చక్కదిద్ది మనకు సరైన సహాయాన్ని దేవుడు దయచేస్తాడు. కాబట్టి ఈ యొక్క లెంట్ డేస్లో మనము ఏం నేర్చుకుందామంటే ఆయన కృప యందు మనము నమ్మిక ఉంచాలి అని నేర్చుకుందాం. ఇటువంటి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్.